యేసయ్య మీ హృదయాలు తడుతుంటే ఎంతమంది అయ్యా నీ మాట వింటాను అని ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఆయన నీతిమంతులుగా ఆయన రక్తమిచ్చి కొన్నాడు. ఆయన రక్తమిచ్చి కొని ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మన యందు జాలి పడుతున్నాడు, ప్రేమించాలని చూస్తున్నాడు. ఆయన ప్రేమతో అడుగుతున్నాడు, ఉదయం ముందు నిలబడి అయ్యా నీతో కలిసి భోంచేస్తాను, నా వాక్యాన్ని పంచుకుంటావా, నా వాక్యాన్ని సేవిస్తావా, నా వాక్యానుసారంగా జీవిస్తావా, నా కట్టడలు అనుసరిస్తావా, నా మాటలు వింటావా, నన్ను బలపరుస్తావా, నన్ను బలపరచమంటే ఆరాధిస్తావా? ఆరాధన, ఓర్పుతో ఆరాధన ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుడి శక్తి. వాక్ శక్తితో ప్రేరేపిస్తున్నప్పుడు ఆయన వాక్ శక్తి బలం పొందుకోవడానికి ముందుకు రావాలి. ఆయనతో కలిసి భోజనం చేయండి, ఆయన్ని సేవించండి, ఆయన్ని ఆరాధించండి, ఆయన్ని ఘనపరచండి, ఆయన్ని మహింపరచండి. మీరు పరిశుద్ధులుగా మీ పిలుపుకు తగినట్లుగా జీవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వాక్యమిచ్చి కృపనిచ్చి మా హృదయమందు తడుతున్నావయ్యా. అబ్రహాము జయించాడు, తన కుమారుణ్ణే చనిపోయినా బ్రతికించగలడని నమ్మాడయ్యా. అంతగా నువ్వు అబ్రహాంతో సహవాసం చేశావు. గడ్రాలైనప్పటికీ, పిల్లలు లేనప్పటికీ అబ్రహాము అంతగా నమ్మాడంటే దేవుడుగా నమ్మాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యము. అబ్రహాము దేవుడిని నమ్మిను, అతనికి నీతిగా ఎంచబడినను. ఈరోజు అయ్యా మా హృదయమందు తలుపు తడుతున్నావు. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.